ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏలియన్ అని పిలుచుకునే ఏబీ డివిలియర్స్ 2 కలలు ఒకే నెలలో తీరాయి. సౌత్ ఆఫ్రికాకు ఓ ఐసీసీ ట్రోఫీ కోసం తన ఆడిన 14 ఏళ్లు విపరీతంగా కష్టపడిన ఏబీడీ తన కలను మాత్రం నెరవేర్చుకోలేకపోయాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాలని 10 ఏళ్ల పాటు కష్టపడిన మిస్టర్ 360 ఆ కలను తీర్చుకోలేకపోయాడు. కానీ అదృష్టవశాత్తు ఒకే నెలలో యాదృచ్ఛికంగా ఆ 2 కలలను ఏబీ నెరవేర్చుకున్నాడు. పైగా ఆ 2 సంబరాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్నాడంటే అర్థం చేసుకోవచ్చు తనకు క్రికెట్ అంటే ఎంతటి మమకారమో. జూన్ 3న పంజాబ్ కింగ్స్తో ఫైనల్ కోసం ఆర్సీబీ విజయాన్ని దగ్గరుండి చూసేందుకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియానికి హాజరైన ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ కప్పు కొట్టగానే ఎమోషనల్ అయిపోయాడు. కింగ్ విరాట్ కోహ్లీని చిన్న పిల్లాళ్లా హక్ చేసుకుని తన ఆనందాన్ని చూపించాడు. కోహ్లీ కూడా అంతే గౌరవం ఇచ్చి ఐపీఎల్ ట్రోఫీని ఏబీడీ చేతుల్లో పెట్టి రెస్పెక్ట్ చూపించాడు. సేమ్ ఇవాళ సౌత్ ఆఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ మేజర్ ట్రోఫీని అందుకునే టైంలోనూ ఏబీ డివిలియర్స్ ఇంగ్లాండ్ లార్డ్స్ మైదానంలో ఉన్నాడు. తన పిల్లలతో కలిసి వచ్చి టెస్ట్ క్రికెట్ మజాను ఎంజాయ్ చేశాడు డివిలియర్స్. WTC 2025 ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సౌత్ ఆఫ్రికా గదను అందుకునేటప్పుడు దగ్గరుండి చూసి తన 2వ కలను కూడా తీర్చుకున్నాడు ఏబీ డివిలియర్స్. తన కెరీర్లో సాధించలేకపోయిన విజయాలను తన ఆడిన జట్లు సాధిస్తుంటే చిన్న పిల్లాళ్లా మురిసిపోతూ తన క్రికెట్ ప్రేమను చాటుకున్నాడు ఏబీడీ.